మా మధ్య మాటలు లేవు, కానీ నా తమ్ముడు ఎలా ఉన్నాడో నేను చూసుకుంటూనే ఉన్నాను. నా అన్న ఎలా ఉన్నాడు అని వాడు గమనిస్తూనే ఉన్నాడు. సారీ అన్నయ్య, నీతో కొంచెం కటువుగానే మాట్లాడాను. రేయ్, జరిగిపోయినవి వదిలేద్దాం. గతాన్ని తలుచుకుంటూ ఉంటే మన మధ్య దూరాన్ని పెంచుతూనే ఉంటాయి. మనందరం కలిసి ఉండాలి, అందరం కలిసి పండగ చేసుకోవాలని అక్క ఆశపడింది. మనంటి ఆడపిల్ల బాధపడకూడదు. ఈ దీపాల వెలుగుల్లో మన మధ్య దూరాన్ని కాల్చివేద్దాం. మళ్ళీ ఎప్పట్లా కలిసుందాం. నువ్వు రాముడైతే నేను ఎప్పటికీ హనుమంతుడిని అన్నయ్య. తెలియక నీ పట్ల తప్పుగా ప్రవర్తించున్నా, నువ్వు బాధపడున్నా నన్ను క్షమించు. లేరా, నువ్వు హనుమంతుడివి కాదురా, లక్ష్మణుడివి. హనుమంతుడిలా అన్ని విషయాల్లో నన్ను రాజును చేసి నువ్వు బంటులా బతికావు. అలా కాదు, రామ లక్ష్మణుల్లా కలిసి ఉందాం. ఎప్పట్లా కలిసి బతుకుతాం. మన మధ్య దూరం ఇంకొద్దురా. నిజమైన పండగ ఇప్పుడు వచ్చింది మాధవా. మీ అన్నదమ్ములు కలవగానే ఇల్లంతా వెలిగిపోతుంది చూసావా? ఆ వెలుగంతా మీ అక్క మొహంలో వచ్చేసింది. బావగారు, తెలుసో తెలియకో నేను మిమ్మల్ని బాధ పెట్టాను. మీ ఇద్దరు విడిపోవడానికి నేను ఒక రకంగా కారణమయ్యాను. జరిగిందేమీ మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించండి బావగారు. నీ మంచితనం తెలుసు నాకు. గతంలో నువ్వు ఇంటి కోసం ఏం చేసావో కూడా తెలుసు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ క్షణికావేశంలో నిన్ను తప్పు పెట్టాం. మేము దూరమయ్యాం.